అర్ధరాత్రి స్వతంత్రం, భూ పోరాటం, ఎర్ర సైన్యం, ఎర్ర సముద్రం, ఒరే రిక్షా, చీమల దండు, వేగు చుక్కలు, అడవి దివిటీలు, లాల్ సలాం, దండోరా, చీకటి సూర్యులు, పీపుల్స్ వార్, రైతన్న. గీ సినిమాల పేర్లు చెప్తే ఎవరు మతికొస్తరుల్లా? ఇంకెవరు మన మూర్తన్నే. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా గరిబుల బతుకు పోరాటం, అడవి బిడ్డల జీవితం, రైతుల తిప్పలు, తెలంగాణ పోరాటం మీదనే సినిమాలు తీసిండు. ఇంకా సుత తీస్తున్నాడు. ఏదో 4 పాటలు ఫైట్లు పెట్టినట్టు కాకుండా సమస్య మీద ప్రశ్నించుడే మూర్తన్న నైజం. గిది సుత గసొంటి సినిమే. మూర్తన్న అంటే మూర్తన్ననే పో. సినిమా ట్యాక్స్ గురించి ఏమన్నాడో ఇనుండ్రి మరి. ట్యాక్స్ ఫ్రీ వద్దు, ఏమొద్దండి. నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి. నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ప్రమోట్ చేయండి సినిమాని. నా సినిమా గురించి చెప్పండి. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా తీసేయండు. పేపర్ లీక్ తోటి పోరలకు ఎంత నష్టమో, వెనకాల ఎంత పెద్ద స్కామ్ ఉంటుందో చూపించిండట. గంత మంచి స్టోరీ తోటి తీసినావు, ట్యాక్స్ తీసేయమని సర్కార్ని అడుగుమంటే లేలే బరాబర్ కడతా అంటున్నట్టు. నేను తీసిన సినిమా అందరు చూస్తే చాలు, పబ్లిసిటీ చేస్తే చాలు అనవాటే. కానీ ఇవాళ రేపు 100 కోట్లు పెట్టి తీసిన వాళ్ళు కూడా 7-10 రూపాయలు ట్యాక్స్ తగ్గిస్తారా ఏం చెప్పి టికెట్ల రేట్లు పెంచుకుందామా అనే చూస్తారు. మరి ఇక్కడ ఎవరు పీపుల్ స్టారు? ఈ సినిమా ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళంతా మూర్తన్నని తారీఫ్ చేసిర్రు. గిట్లా ఆ ఊర్లో తనకున్న 2 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టించి మా ఊరి నాగం జనార్దన్ రెడ్డి గారితో ప్రజలకు అంకితం చేసి దానికి తన పేరు కూడా పెట్టుకోరాయన. కష్టదీవుల తరపున ఈ ఎండి తెర మీద అన్నార్తుల అభాగ్యుల గుండె తెరను ఆవిష్కరించే ఒక దర్శకుడు హీరో. సాపదిండు దప్ప సొంతాస్తి ఎరుగని సామ్యవాద సిద్ధాంత సారథితడు. మొన్న యూనివర్సిటీకి వచ్చారు ఆయన, మా వీసీ గారిని కలిశారు. ఈ సెట్ చినిగిపోయి ఉన్నది, కనీసం ఆ సెట్ చినిగిపోయి ఉన్నది అనే దాన్ని పట్టించుకోకుండా 100 మంది విద్యార్థులతో మాట్లాడారు.